నాటుకోడి కూర వండామంటే 4 గిన్నెల వరకు వాసన వచ్చేలా మసాలాను ప్రిపేర్ చేసుకుని వండుకుందాం రండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ధనియాలు, స్టార్ అనాయిస్, జాపత్రి, చెక్క, 6 లవంగాలు, 2 యాలకులు వేసి ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దోరగా వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి 2 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 యాలకులు, కొద్దిగా సాజీరా వేసుకుని తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఒక టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి చికెన్ వేసి కారము, ధనియాల పొడి వేసి మరొక 5 నిమిషాలు బాగా వేయించుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే నాటుకోడి ఉడకడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఎక్కువ విజిల్సే పెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసుకొని ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొత్తిమీరను వేసుకుంటే మన నాటుకోడి చికెన్ రెడీ అయినట్లే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్